కొడాలి నానికి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి భారీగా అయితే అఖండ మెజారిటీ రావడంతో మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వైసీపీకి ఎలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు ఉండవని, ఫ్రెండ్లీ అట్మాస్ఫియరే ఉంటుందని, భయపడాల్సిన అవసరమే లేదు, దాడులు చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రతీకారం తీర్చుకునే సమయం కాదు, ప్రజలు మనకిచ్చినటువంటి ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేస్తూ వాళ్లకు చేయాల్సిన బాధ్యతలను నిర్వహించుకోవాలి అని అటు జనసేన ఇటు టీడీపీ పదే పదే చెప్తోంది. అయితే కొడాలి నాని లాంటి వాళ్ళు చంద్రబాబుపై పగగట్టుకుని ప్రచారాలు చేశారు. కుటుంబ సభ్యులని అవమానించారు, ఆడవాళ్ళని రోడ్డుకి ఇచ్చారు. మరి అటువంటి కొడాలి నానికి సైతం చంద్రబాబు నాయుడు భారీ ఆఫర్ ఇచ్చారట. మరి వైసీపీ పార్టీకి మేము ఏమి ఇబ్బందులు పెడతామనే ఆలోచనలు పక్కన పెట్టుకోండి, కానీ మీకు ఆఫర్ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా చేరితే మంచి పదవుల్ని సైతం ఇచ్చే అవకాశం ఉంటుందని, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి పార్టీకి సంబంధించి విధేయులుగా పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గుడివాడకి సంబంధించిన కొడాలి నానికి మరి భారీగా అయితే ఆఫర్ ఇచ్చారట. కొడాలి నాని చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, అంతేకాకుండా బాలకృష్ణ ఇతర కుటుంబ సభ్యుల్ని సైతం ఎన్నోసార్లు దుర్భాషలాడారు, అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గురించి పక్కన పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి అయితే ఎంత గలీజ్గా మాట్లాడారో చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి నోటి దురుసు ఎక్కువ ఉన్నటువంటి కొడాలి నానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్తో అందరూ ఆశ్చర్యపోతున్నారు.